అక్రమ కట్టడాలను నిరసిస్తూ ముస్తాబాద్ మండల కేంద్రంలో బంద్ విజయవంతం చేసి తహసీల్దార్ మునిందర్కు అఖిలపక్ష నాయకులు వినతి పత్రం అందించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని గ్రామ సర్పంచ్ భర్త గాండ్ల కృష్ణమూర్తి సుమతి సెట్ బ్యాక్ లేకుండా ఇంటిని నిర్మిస్తూ ఆ ఇంటిని నిలిపివేయాలని నెల రోజుల పాటు బీజేపీ కాంగ్రెస్ అఖిలపక్ష నేతలు అధికారులకు విన్నవించుకున్న ఆయా శాఖల అధికారులకు వినతి పత్రాలు అందజేసినా ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంపై అఖిలపక్ష నేతలు మండిపడ్డారు. అక్రమంగా ఇల్లు నిర్మిస్తున్న సర్పంచ్ వెంటనే నిర్లక్ష్యం వహిస్తున్న ఈవోను వెంటనే నిర్లక్ష్యం వహిస్తున్న ఈవోను వెంటనే నిర్లక్ష్యం వహిస్తున్న ఈవోను వెంటనే అక్రమ నిర్మాణాలను వెంటనే మన ఇంటితో చాలా గొడవ చేసి ఇంత గొడవ చేసినా కూడా మిగతా కూడా తగ్గట్లేదు. కూడా ఏమైనా ఇల్లు కట్టుకున్నాను బార్ ఫెట్లకి ఇచ్చింది అందరూ ఒకసారి చూడండి. పంచాయతీ ముస్తాబాద్లో గత నెల 15 రోజుల నుంచి మరి అక్రమంగా సర్పంచ్ నిర్మిస్తున్న ఇంటిని వెంబడే పనులు ఆపేయాలని, అదేవిధంగా అక్రమ నిర్మాణాలు వెంబడే వారికి నోటీసులు ఇవ్వాలని గత నెల రోజుల నుంచి ఇటు అఖిలపక్షం కానీ ఇటు భారతీయ జనతా పార్టీ కానీ పోరాడుతూ అందులో భాగంగానే మరి ఉపేంద్ర గౌడ్ మరి గత నెల రోజుల నుంచి ఆయన ప్రతి ఎంఆర్ఓ గారి దగ్గరికి, ఎంపీడీఓ గారి దగ్గరికి, అదేవిధంగా కలెక్టర్ గారి దగ్గరికి, డిఈఓ గారి దగ్గరికి, ప్రతి ఆఫీసర్ దగ్గరికి పోయి, డిపిఓ గారి దగ్గరికి, ప్రతి ఒక్క ఆఫీసర్ పోయి మరి అక్రమంగా 16 ఫీట్లకు ఎదురులకు ఇబ్బంది పెట్టి సత్యనారాయణ పార్వతి సత్యనారాయణ అనే వ్యక్తికి ఇంటి ఎదురుగానే 16 ఫీట్లకు పర్మిషన్ జబర్దస్త్గా ఇచ్చి ఆయన కొంచెం ముందు జరిగితే ఆయన పనులు ఆపించి ఆయన ఇబ్బంది పెట్టి ఈరోజు 16 ఫీట్లకు సెట్ బ్యాక్ చేసి కట్టిపించింది. ఆ ఇంటికి ఎదురుగానే ఇవి మాత్రం 12 ఫీట్లకు పర్మిషన్ తీసుకొని మరి వార్డు సభ్యులు కూడా ఇక్కడ కూడా ఉన్నారు. గతంలో కూడా సత్యం వార్డు మెంబరు, మిగతా వార్డు మెంబర్ కూడా మాకు తెలియకుండానే మాకు చెప్పకుండానే చేసిందని వారు కూడా చెప్పడం జరిగింది. మరి ఇంత అన్యాయంగా జరుగుతుంటే మరి బీఆర్ఎస్ పార్టీ నాయకులంతా ఆమెకు మద్దతుగా తెలుపుతున్నారు. ఈరోజు చూసినట్టయితే మీరు ప్రజలారా, ముస్తాబాద్ గ్రామ ప్రజలారా, మీరు ఒకటి గమనించాలి. మన పక్క గ్రామాలు చిన్న గ్రామాల్లో మాత్రం 30 ఫీట్ల రోడ్డు ఉండాలి, 40 ఫీట్ల రోడ్డు ఉండాలి, వాళ్ళ ఊర్లు అందంగా ఉండాలి. మన మేజర్ గ్రామ పంచాయతీ అందరు పొద్దుల్లో ఇక్కడికే వస్తారు, ఇక్కడే రాజకీయం చేస్తారు. ఇక్కడ మాత్రం 12 ఫీట్లు ఉండాలి. ఎంతవరకు న్యాయం? మరి ముస్తాబాద్ గ్రామస్తులందరూ కూడా ఆలోచన చేయాలి. మరి పక్క చిన్న గ్రామాలకేమో రాష్ట్ర అవార్డు రావాలి, ఇండియా బ్యాంక్ అవార్డు రావాలి, కానీ ముస్తాబాద్ మన గ్రామానికి మాత్రం ఏ అవార్డు రావద్దంటే ఏం చేయాలి? అన్ని 12 ఫీట్లకు 10 ఫీట్లకు